పార్లమెంటులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నటువంటి బిల్లు వస్తుంది. 2027లో ఎన్నికలు జరుగుతాయి. బిల్లులో ఒకటే పొందుపరిచారు. ఆ డేట్ అనేటటువంటిది ఎప్పుడు అమల్లోకి వస్తుందన్నటువంటిది భవిష్యత్తులో ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నటువంటి విషయాన్ని. 2027లో పరిస్థితులు మారి అది బీజేపీ పార్టీకి అనుకూలంగా, అంటే అధికార పక్షానికి అనుకూలంగా లేనట్లయితే ఏదన్నా పోస్ట్పోన్ చేయొచ్చేమో కానీ తప్పకుండా 2027లో మనకి ఎన్నికలు వస్తాయి. సాధారణంగా కానీ చూసుకుంటే జూన్లో రావాలి 2027, కానీ నా యొక్క ప్రెడిక్షన్ జూన్లో రాకపోవచ్చు, సెప్టెంబర్లో రావచ్చు అన్నటువంటిది. కానీ 2027 ఎన్నికలకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నియోజకవర్గాలు పెరుగుతాయి, డీలిమిటేషన్ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో 175 నుంచి 225 అవుతాయి. అలాగే లోక్సభలో స్థానాలు పెరుగుతాయి, రాజ్యసభలో స్థానాలు పెరుగుతాయి. మహిళలకి దాంట్లో పెరిగినటువంటి సీట్లలో 33%, అంటే 1/3 మహిళలు. మొత్తం సభలో ఏ సభలో చూసినా కూడా ప్రతి ముగ్గురులో ఒక మహిళ ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పటి నుంచే ఏ నియోజకవర్గాలు మహిళలకు వస్తాయో, ఏవి రిజర్వేషన్ డీలిమిటేషన్లో రిజర్వ్ అవుతాయో ఇప్పుడే చెప్పలేం, కానీ మొత్తం మీద అందరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి. మహిళల్ని ఎంకరేజ్ చేయాలి. 75 కాన్స్టిట్యున్సీస్లో మహిళలు ఉంటారు కాబట్టి మహిళలకి ఇప్పటి నుంచే కూడా మనం మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఎలక్షన్కి సిద్ధపరిచేదానికి మనం అందరం కూడా సమాయత్తం కావాలని నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కూడా కేసులు పెడతా ఉంది. రాత్రి నా దగ్గరకు వచ్చి నాకు సంబంధం లేనటువంటి కేసులో, కాకినాడ సీపోర్ట్స్ కేసులో, ఆ కేవీ రావు అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదు, అయినప్పటికీ కూడా నా పైన దొంగ కేసులు అన్నటువంటిది పెట్టడం జరిగింది, నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు ఏదైతే ఈరోజు చేస్తున్నారో అవన్నీ మిమ్మల్ని తిరిగి 2027 తర్వాత మిమ్మల్ని వెంటాడుతాయి అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని నేను చెప్తా ఉన్నా. రకరకాలైనటువంటి కేసులు ప్లాన్ చేస్తూ ఉన్నారు. లిక్కర్ కేసట, శాండ్ కేసట, ఇదేదో సీపోర్ట్స్ కేసు అంట. ఆ రకంగా రకరకాలైనటువంటి కేసుల్లో మనల్ని ఇంప్లికేట్ చేయాలన్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఈరోజు ఇక్కడికి వచ్చా, నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఈరోజు కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు కదా, లుకౌట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఏ రోజు కావాలనంటే మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు పిలిస్తే మీ యొక్క సిఐడి ఆఫీస్కి నేను వస్తాను, మీరు అరెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేయనటువంటి వ్యక్తి ఏ రోజు భయపడడు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా సరే రెడీ, యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేయను అని చెప్పాను. నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా,